కొడంగల్ రైతుల పోరాటం పైన ఉక్కుపాదం, లగచర్లకు వందల మంది పోలీసులు, కరెంటు తీసేసి తలుపులు బాది అరెస్టులు, చిన్న పెద్ద అందరినీ తీసుకెళ్లిన పోలీసులు, అరెస్టు భయంతో భయాందోళనలో గ్రామస్తులు, 16 మంది రిమాండ్కు తరలింపు, ఇంటర్నెట్ సేవలు బంద్, పోలీసు వలయంలో ఫార్మా బాధిత గ్రామాలు, కాకీల దౌర్జన్యం పైన గ్రామస్తుల ఆగ్రహం, రేవంత్ సర్కార్పై మండిపడుతున్న గిరిజనులు, ప్రభుత్వ తీరును ఖండించిన ప్రతిపక్షాలు. నిజంగా కూడా ఈ గిరిజనులు అన్నటువంటి పదం వచ్చినప్పుడు గిరిజన సంఘాలు ఎక్కడ పోయినాయి? గిరిజన హక్కుల పోరాటాల సంగతి ఎక్కడ పోయినాయి? లంబాడీల హక్కుల పోరాటాల సంఘాలు, ఆ సమితిలు చచ్చిపోయినాయా? బంగాళాఖాతంలో కలిసిపోయినాయి అవి, లేకపోతే మూసిదారిలో కలిసిపోయినాయా? ఎక్కడ పోయినాయండి? ఎడవండుకున్నాయి ఇవన్నీ. ఆ 5 గ్రామాలలో 3 గ్రామాలు తండాలే, అందరు గిరిజన బిడ్డలే. ఎటుపోయినాయి? మీ వాళ్ళు రోడ్ల మీద పడతా ఉంటే, ఆగం చేస్తూ ఉంటే ఎక్కడ పోయినా ఈ గిరిజన ఈ లంబాడి తండాల హక్కుల పోరాటాల సమితులు ఇవన్నీ ఏడిపోయినాయి? ఏడ ఉన్నాయి? పోవాలి కదా మీరు. ప్రభుత్వం తీరును ఖండించిన ప్రతిపక్షాలు, బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా, గిరిజనులను తక్షణం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండు, కొడంగల్ కొలిమిలా మారిందన్న ఆర్ఎస్పీ, రైతులపై కేసులు పెడితే సహించేది లేదని ఈటల రాజేందర్ హెచ్చరిక. ఒక్క బీజేపీ రెస్పాండ్ కాలే, ఈటల తప్ప. అయిపోయారా? రెస్పాండ్ అయ్యారా బీజేపీ? ఒక్క బీజేపీ మీరు ఉన్నట్టా? డీకేఆర్ను మాట్లాడింది అంటే ఇక జర రేవంత్ రెడ్డికి కొంచెం ఆయనకు పడదు కాబట్టి కొంత మాట్లాడండి. ఇక్కడ బండి సంజయ్ ఎటు పోయిండు, కేంద్ర మంత్రి ధర్మపురి అరవింద్ ఎక్కడ పోయిండు, మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎటు పోయారు, ఏడవండుకున్నారు, ఏమైంది, ఎందుకు స్పందిస్తలేరు? అభినందన్ రావు ఎటువా వకీల్ ఏడవండుకున్నాడు, మాట్లాడాలి కదా దాని మీద. మాట్లాడాడు. ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడితే మళ్ళా అన్ని కట్టింగ్లు అయితే అనుకుంటారా, మరి ఏమైతే అనుకుంటారా? చూడు, అర్ధరాత్రులు అరెస్టులు, భయాందోళనలో గ్రామస్తులు, ప్రజా పోరాటంపై ఉక్కుపాదం మోపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు సరికొత్త అర్థాన్ని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అని మరొకసారి నిరూపిస్తున్నారు. ప్రజాగ్రహాన్ని కట్టడి చేయాలంటే ఇంటర్నెట్ బంద్ చేయాలి, పోలీసులను మోహరించాలన్న చందాన ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీసు వలయంలోకి ఫార్మా కంపెనీల బాధిత గ్రామాలను నెట్టేసి స్థానిక గిరిజనులపైన దౌర్జన్యకాండకు తెరలేపుతున్నారు. పక్షపాతంగా పాలన అందిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ఆయన తన బంధుజనం కోసం సొంత ప్రజలను ఫార్మా విషయంలోకి ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనం వద్దని మొత్తుకుంటున్నా వినకుండా ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు సూచనలను బేఖాతరు చేస్తూ తనకు నచ్చింది చేసుకుంటున్నారు. ఇక చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. కొడంగల్లో ఇంటర్నెట్ సేవలు బంద్. కొడంగల్ ఏమైనా తీవ్రవాదుల స్థావరమా? సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ప్రజాస్వామ్య పాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం లగచర్ల గ్రామ సభ సమయంలో వికారాబాద్ కలెక్టర్ ఇతర అధికారులపైన దాడికి పాల్పడ్డారంటూ అర్ధరాత్రి 10ల సంఖ్యలో పలువురిని అరెస్టు చేసిన ప్రభుత్వం దుద్యాల, కొడంగల్, బొమ్రాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్లైన్ మయమైనప్పుడు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తే సామాన్యుడికి ఇబ్బందులు తప్పవని అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి నిజంగా ఈ పోరాటం ఫేక్ అని నువ్వు అంటున్నావు అనుకో, నువ్వు ఇప్పుడు ఉన్న పలంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నీ ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోదు. మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి నన్ను దింపేస్తానికే కుట్ర చేస్తావు అనుకోకు. నువ్వు ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి కొనసాగవచ్చు. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా కానీ నీకు 6 నెలల సమయం లోపల నువ్వు ఎమ్మెల్సీ పదవి తీసుకొని ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. నువ్వేం చేయాలి? ఎమ్మెల్యే పదవిని రిజైన్ చేసి ఎట్లాగా నువ్వు నిలబడవు. లేకపోతే నువ్వే నిలబడి మళ్ళీ గెలువు ఒకసారి. నువ్వు మళ్ళీ గెలువు. అప్పుడు ఇలా పోరాటము ఫేక్ పోరాటం అని, ఈ రైతుల పోరాటం ఫేక్ పోరాటం అని, దీని వెనకాల నిజంగానే ఎవరెవరో అదృశ్య శక్తులు ఉన్నాయని చెప్పేసి అప్పుడు నమ్మొచ్చు. అదే ప్రజలు ఇప్పుడు ఒకటే దుద్యాల మండలం పరిధిలోనే కదా జరిగేది. కొడంగల్ నియోజకవర్గంలో చాలా మండలాలు ఉన్నాయి కదా మిగతా. ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు 5 ఉండే, ఇప్పుడు 7, 8 అయినట్టున్నాయి అవి. ఆ 7 మండలాలలో మొత్తం అన్నీ నీకే ఫేవర్గా ఉండొచ్చు కదా. మరి ఒకసారి రాజీనామా చేయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఏమి రాజీనామా చేయకు. ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి అక్కడ బై ఎలక్షన్ తెప్పి అక్కడ ఇదే గ్రామాల ప్రజలకెళ్ళి, ఈ బీఆర్ఎస్కి వెళ్ళి కూడా ఎవరిని పెట్టద్దు. అదే గ్రామాల ప్రజలకెళ్ళి ఒక చిన్న సాధారణ ఒక ఫార్మా బాధిత రైతును నిలబెడతాం.
అక్కడ నుంచి నిలబెట్టాలి. ఎవరు మిగతా పార్టీలు అన్నిట్లని ఎట్లనే చేసి ఆ గ్రామాల ప్రజల తరపున పోయి ఏదో ఒకటి చేసి వాళ్ళు నిలబెట్టి ఆ ఫార్మా బాధితుల చేతిలో నిన్ను ఓడిస్తారు. అట్లా ఉంది ఇప్పుడు కొడంగల్. రగిలిపోతూ ఉంది. ఊరు ఊరు వాడ వాడ రగిలిపోతూ ఉంది. బొమ్మరాజపేట మండలం, దుద్యాల మండలం, ఇంకే మండలమే కొడంగల్లు, ఈ 3 మండలాలల్లో నెట్ సేవలు బంద్ చేసి నిర్బంధ పాలన, ఎమర్జెన్సీ పాలన చేస్తావా? ఎమర్జెన్సీ పెట్టినటువంటి నియంత లాంటి ఇందిరాగాంధీనే ఏం చేసిరో చూసినాం మనం. కాలమే చూసింది, చరిత్ర చెప్తూనే ఉంది. నువ్వు ఇట్లనే వేసుకుంటూ పోతే ఏమవుతుందో సూడిగా.